అమ్మాయి గురించి చెప్తున్నాను. ఆ అమ్మాయి నేను లవ్ చేస్తున్నాను. రియల్లీ? మనసు గాలి పటనగరిస్తుంటే విశ్వాలెన్నో ఇచ్చుకోవా నీ ముందు ఊలముకేవై యుగాలెన్నో నిమిషాలుగా నిమిషాలు చూసి పరిశానై సారీ అండి, చూసుకోలేదు. కింద పడితే ఎలా? ఏదైనా అయితే? ఇది 10 ఫ్లోర్ అపార్ట్మెంట్, మరి కింద పడితే చచ్చిపోవటానికి. ఆపరా నిగస్ట్రాలు. వెనకాల నువ్వు ఉన్నావుగా, ఎలా పండిస్తావులే. చెప్పండి, ఏ అకేషన్కి బొకే కావాలి? ప్రపోజ్ చేయడానికండి. అదే లవ్ ప్రపోజ్ చేయాలి. రెడ్ రోజ్. రెడ్ రోసెస్ తీసుకెళ్ళండి, బాగుంటుంది. రెడ్ రోజ్ దేనికి గుర్తు? ప్రేమికులకు గుర్తు. ఓ, అయితే ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుంది. ఒప్పుకోకపోతే దీని బదులు ఇంకొక బొకే ఇవ్వాల్సి వస్తుంది. మా అక్క బొకే ఇచ్చిందంటే అవతల అమ్మాయి ఓకే చెప్పాల్సిందే. సరే, పేరు రాసుకోండి. పేరు చెప్పండి. సత్య. సత్యనా? మా అక్క. మీ పేరు సత్య? థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఒప్పుకోకపోతే నాకు మరో బొకే ఇవ్వాలి, గుర్తుందిగా? పిన్ని, సరే మరి, నాకు లేట్ అవుతుంది, నేను వస్తాను. ఏ సత్య, ఇలా రా, టిఫిన్ తిను. అబ్బా, నాకు టైం లేదు. సరే, నువ్వే పెట్టు. రేపు నీకు పెళ్ళే వెళ్ళిపోతే నీ మొగుడు తినిపిస్తాడా నీకు? పెళ్ళంటే గుర్తొచ్చింది పిన్ని. అనిల్ని చూస్తుంటే నా మనిషిలా ఫీల్ అవుతున్నాను. అంత మంచివాడైతే ఒకసారి ఇంటికి తీసుకురా, నాకు చూడాలనుంది. ఓకే, తీసుకొస్తాను. సరే మరి, బాయ్ బాయ్. బ్రో, టేక్ దిస్. డార్లింగ్, నువ్వు తీసుకో. చాక్లెట్ ఇస్తున్నారంటే మీ లవ్ సక్సెస్ అయిందన్నమాట. అవ్వలేదురా. సక్సెస్ అయిన వాళ్ళు చాక్లెట్ ఇస్తున్నారు, ఏమైంది సార్? తను రాలేదు బ్రో, తీసుకోండి. ఎక్కడికి పిలిచారు సార్? నేనా? కల్లోకి. యాక్చువల్గా ఏం జరిగిందంటే నేను తన గురించి ఆలోచిస్తూ పడుకోలేదు, తను రాలేదు. కల్లోకి వచ్చే అమ్మాయికి ప్రపోజ్ చేయడం కోసం మా షాప్లో బొకే తీసుకెళ్లారా? మీరు చాలా గ్రేట్ సార్. సార్, కల్లో ఎలా ప్రపోజ్ చేయాలో మాకు నేర్పించండి సార్. సరే, చెప్తా విను. సత్య, సూర్యకిరణాలు మీద పడినప్పుడే మెరిసే పువ్వు, రెమ్మ మీద నీటి బొట్టుని నీ కదలికతో కదిలి రెమ్మ నుండి కొమ్మకి, కొమ్మ నుండి మన్నుకి చేరి నీతో కలిసి నిత్యం నీతో ఉండే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. నా కోసం విచ్చుకుని నన్ను నీలో చేర్చుకుని ఆవిరై నా జీవితాన్ని అంతం కానివ్వకు. ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు. హాయ్ సత్య గారు. ఏంటండి డల్గా ఉన్నారు? చాలా ఖర్చు పెట్టి ఈ బొకే షాప్ పెట్టాను, బిజినెస్ అవ్వట్లేదు. పబ్లిసిటీ అండి, పబ్లిసిటీ కావాలి. పాప్కార్న్ కూడా పబ్లిసిటీ కావాలి. మీకు నేను పబ్లిసిటీ చేస్తా, ఇప్పుడు చూడండి, మీ సేల్స్ పెంచుతా. మీరు పని చేసుకోండి. అలా నా జీవితం బలైపోయింది. నా జీవితాన్ని నలుగురు నాశనం చేశారు. నాకు న్యాయం చేయండి అని చట్టాన్ని ఆశ్రయిస్తే నా మీద జాలిపడి నాకు దారి చూపించాల్సిన చట్టం నన్ను పాడు చేసింది. అలా నా కష్టాలను వాళ్ళ ఇష్టాలుగా మార్చుకుని నా శరీరాన్ని పరుపుగా మార్చుకున్నారు. ఇప్పుడు చెప్పండి మీరు, ఆడదానిగా పుట్టడమే ఆడదానికి శాపమా? భారతంలో ద్రౌపది దగ్గర నుంచి నేటి భారతదేశంలో నిన్నటి దిశ వరకు ఆడదానికి నరకం చూపించిన నరకాసురులు రోడ్ల మీద తిరుగుతున్నారు. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు శోభనం గదిలోకి వెళ్లి ఆడపిల్ల పుడితే ఎలా అని భయపడే పరిస్థితిని కల్పించింది ఈ సమాజం. మా పిన్ని చనిపోతే ఆ చావును అడ్డం పెట్టుకుని
తన కామ వాంఛ తీర్చుకున్నాడు కామాంధుడు. అతని ఈరోజు చట్టాన్ని కాపాడే ఒక పోలీస్ అధికారి. ఈ చట్టం కూడా ఉన్నవాళ్ళకి చుట్టంలా మారుతుంది, లేని వాళ్ళని నేలమట్టం చేసి నాశనం చేస్తుంది. మీ పోలీసులే న్యాయం కోసం వచ్చిన వాళ్ళని అన్యాయం చేస్తుంటే అసలు న్యాయం ఉన్నట్టా లేనట్టా? చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఒక అమాయకురాలికి ఇలా జరగడం మాకు బాధగానే ఉంది. దోషుల్ని తొందరలోనే పట్టుకొని సత్యకి న్యాయం జరిగేలా చూస్తాం. థ్యాంక్ యూ. నమస్తే. సత్య కేసుకు సంబంధించి ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని అందరినీ త్వరలోనే అరెస్ట్ చేస్తామని కమిషనర్ చెప్పారు. ఇవాల్టి బ్రేకింగ్ న్యూస్. ఈఎంఐ కేసులో అరెస్ట్ అయిన సత్యకి న్యాయం జరగాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈఎంఐ ఆఫీస్ పై పోలీసుల దాడి. సత్యకి న్యాయం జరగాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ర్యాలీలు. ఈ రోజే సత్య కేసులో ఫైనల్ తీర్పు రాబోతుంది. చూస్తున్నారు కదా తండోపతండాలుగా వస్తున్న జనాన్ని. సత్యకి కేసులో న్యాయం జరుగుతుందంటారా? యువర్ ఆనర్, ఒక అమ్మాయి కెమెరా ముందుకొచ్చి 2 ఏడుపులు 4 కన్నీటి బొట్లు కారిస్తే సానుభూతి చూపిస్తూ ఎంతగా సపోర్ట్ చేస్తున్నారు. మనది డిజిటల్ ఇండియానా సెంటిమెంటల్ ఇండియానో నాకు అర్థం కావట్లేదు. ఈ అమ్మాయి వల్ల ఎన్ని సూసైడ్లు జరుగుతున్నా కూడా దాని గురించి ఎవరు మాట్లాడతలేదంటే సత్య సెంటిమెంట్ ఎంతలా వర్కౌట్ అవుతుందో ఇప్పుడు అర్థమవుతుంది నాకు. యువర్ ఆనర్, అది సత్య సెంటిమెంట్ కాదు, సత్యకి జరిగిన సత్యం అని తను చెప్పుకుంటుంది సూర్య గారు. ఎందుకంటే తను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవాలి కాబట్టి. కప్పిపుచ్చుకోవడానికి ఇవేవి కహానీలు కావు, కారణాలు యువర్ ఆనర్. తన మీద అఘాయిత్యం జరిగిందని నా క్లయింట్ పోలీసుల దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు న్యాయం చేస్తుంటే ఈరోజు సత్య దోషిగా మన ముందుండేది కాదు. ఆఖరికి పిన్ని శవాన్ని చూడ్డానికి కూడా కోరిక తీర్చుమని. ఈఎంఐ డబ్బు కట్టని వాళ్ళ వీడియోలు బయట పెడతామని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళందరి చావుకి కారణం అయ్యాడు ఇంటి ఓనర్. ఆ చావులన్నీ కూడా నా క్లయింట్ మీద మళ్ళేలా కహానీలు సృష్టించాడు ఈ ఇంటి ఓనర్. కథలు సృష్టించారంటే సరిపోదు సూర్య గారు, దానికి సాక్ష్యాలు ఆధారాలు కావాలి. ఉన్నాయి యువర్ ఆనర్. తన మీద అఘాయిత్యం జరిగిందని నా క్లయింట్ పోలీసులకి ఇచ్చిన కంప్లైంట్ కాపీ, డాక్టర్ రేణుక ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్ అండ్ స్పెషల్ ఆఫీసర్ ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అన్నీ కోర్టు వారికి అందజేస్తున్నారు. అంటే యాక్సిడెంట్ చేసే ప్రాణాలు తీసిన వాళ్ళు వదిలేసి లైసెన్స్ ఇచ్చిన వాళ్ళు అరెస్ట్ చేయమంటారు సూర్య గారు? డ్రైవింగ్ రాని వాడికి లైసెన్స్ ఇవ్వడమే తప్పు, లైసెన్స్ ఇచ్చిన వాడిని అరెస్ట్ చేయాలి. పశువు పబ్లిక్ వచ్చి పొడిచి చంపిందంటే ఆ నేరం పశువుది కాదు, దాని యజమానిది. చూడమ్మా, మీరు చెప్పదలుచుకున్నది ఏమైనా ఉంటే కోర్టు వారికి నిర్భయంగా చెప్పుకోవచ్చు. చిన్నప్పుడు పూలు అమ్ముకునే రోజుల్లో పూల మొక్కల మధ్య గుండెల్లా భయంగా కూర్చునుంటే మగవాళ్ళు వేటాడే పుల్లుల్లా చూసుకుంటూ వెళ్ళేవారు సార్. పెద్దయ్యాక పిన్నితో కలిసి వెళ్తుంటే పిచ్చి కుక్కల్లా వెంట పడుతుండేవాళ్ళు. మొగుడున్నాడనే ధైర్యంతో ఆయనతో కలిసి బయటికి వెళ్తే నీ మొగుడు మగాడే, మేము మగాళ్ళమే కదా అని మగతనం చూపించుకోవడానికి ప్రాణాలు తీస్తుంటే ఏ వయసు ఆడపిల్లలకి భద్రత ఉంటుంది సార్? చిన్నపిల్లల్ని ముసలి వాళ్ళపై చిన్నపిల్లలు మానసికంగా శారీరకంగా మానభంగం చేస్తున్నారు సార్. ఆడదాన్ని ఆదుకోవడానికి, ఆదుకున్నట్టు నమ్మించడానికి అదొక్కటే ఆధారం చేస్తున్నారు సార్. ఆడదంటే ఆట వస్తువు అన్నట్టే వస్తువుల్ని ఈఎంఐలో ఇచ్చినట్టే ఆడతనాన్ని ఈఎంఐలో ఇవ్వమన్నారు. నా పెన్ని నా భర్త పోయినప్పుడే నా ప్రాణం పోయింది. నీచుల చేతుల్లో, నమ్మకస్తుల చేతుల్లో.
నా మానం పోయింది సార్. డబ్బు కోసం నన్ను లొంగ తీసుకుని హాస్పిటల్లో నా భర్త చావు బతుకుల్లో ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో తప్పు చేయాల్సి వచ్చింది సార్. అందులో నా తప్పే కనిపిస్తుంది. నాతో అలా చేయించిన వాళ్ళని వాళ్ళది తప్పు అని ఒప్పుకోకుండా నిరూపించుకోవడానికి వాదన చేస్తున్నారు. వాస్తవాన్ని వ్యతిరేకిస్తున్నారు సార్. నేను చేసిన దానికి ఏ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను సార్. అది నాతో తప్పు చేయించి తప్పు చేసిన వాళ్ళని తప్పించాకే. చూసారుగా, మనం ఈఎంఐలో దొరుకుతున్నాయని ఆశతో అన్ని వస్తువులు కొన్నా మనం తిరిగి ఈఎంఐ కట్టలేని పరిస్థితి వస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పడమే మా ఈ చిన్ని ప్రయత్నం.